హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను హైదరాబాద్లోని టోలీ చౌక చౌరస్తా దగ్గర ఉన్నాను. దీనిని ఓయి ఫ్లేవర్ అని కూడా అంటారు. దీని కింద ఒక టెంపుల్ కూడా ఉంటుంది. లోపల రామాలయం, శివాలయం అన్ని టెంపుల్స్ అయితే కలిసి ఉంటాయి. ఈ గుడికి ఆపోజిట్ లో టక్బీర్ అని కేఫ్ ఉంటుంది. ఈ కేఫ్ పక్కనే ఒక లేన్ ఉంటుంది. ఈ లేన్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక ఆల్ఫా ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఫంక్షన్ హాల్ ఎదురుగా మనకి అబ్దుల్ నాన్ మహల్ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రతిరోజు నిత్యం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నాన్స్ అయితే ఉచితంగా ఇస్తారు 365 రోజులు. మీరు వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. మా దిగ్బాల్ అనే వ్యక్తి అయితే ఈ షాప్ అయితే రన్ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 4 గంటలకే వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ వీడియోలో నాన్స్ ని ఎలా తయారు చేస్తారు, వాటి తయారీ విధానానికి ఏమేమి వాడతారు అనేది చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మిషన్ లో సుమారు 25 కేజీల వరకు మైదా పిండిని అయితే వేస్తారు. 50 కేజీస్. సుమారు ఆ మిషన్లో 10 కేజీల వరకు పిండి వేసుకున్న తర్వాత ఆ పిండి ముద్దగా ఫామ్ అవడానికి 4 బకెట్లు వాటర్ని అయితే పోస్తారు ఆ పిండిలో. తర్వాత బకెట్లోకి కొంచెం వాటర్ తీసుకుని దాంట్లోకి ఈస్ట్ అనే ఐటమ్ అయితే కలుపుతారు. ఈస్ట్ అనే ఐటమ్ ఎక్కువగా బేకరీలో దొరుకుతుందంట. ఈస్ట్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే పెరుగు ఉంటుంది కదా, పెరుగుతోనే చేస్తారు ఇది. ఓకే, అదే దాంట్లో వేయడం వల్ల ఉపయోగం ఏంటంటున్నానండి. మిషన్లోకి పిండి, వాటర్ అలాగే ఈస్ట్ వేసిన తర్వాత 2 జగ్గుల నెయ్యిని అయితే పోస్తున్నారు. ఇందులో నెయ్యి అయితే వేస్తున్నారండి. నెయ్యి కదండి, అది నెయ్యి మొత్తం. ఇప్పుడు వేసేది నెయ్యే కదండి, అది నెయ్యే. ఓకే, ఇక్కడ 4 ఎంప్లాయీస్ అయితే ఉంటారు. ఒకరు పిండిని ముద్దలు చేసి ఇస్తే ఇంకో 2 చపాతీలుగా చేస్తారు. వాటిని ఇంకొకరు స్క్వేర్ షేప్ లో కట్ చేసి వాటిని ఆరబెడతారు. వాటి మీద ఎటువంటి దుమ్ము పడకుండా పైన కవర్ చేస్తారు. ఈ రోటీలను షహర్ నాన్ అని కూడా అంటారు. ఈ రోటీలు హైదరాబాద్ లో ముస్లిం సోదరులకు చాలా ఇష్టం. వీటిని ఎక్కువగా చికెన్, మటన్, పాయ సూప్ తో తింటారు. వీటిని మన ఇంటిలో తయారు చేసుకోవడానికి అయితే కుదరదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీటిని పెద్ద పెద్ద బట్టీలోనే కాల్చుతారు. మన ఇళ్లలో ఉండవు కాబట్టి షాపులోనే తయారు చేస్తారు వీటిని ఎక్కువగా. అంతేకాకుండా ఈ నాన్స్ ని ప్రతిరోజు పేదవారు 80 నుంచి 100 మంది అయితే ఫ్రీగా తీసుకెళ్తారు ఫ్రెండ్స్, ఎటువంటి డబ్బులు పే చేయకుండా. ఎవరైనా చిన్న రొట్టిస్తే బాగుంది కదా, ఈ రోజు ఆకలి తీరుతుంది అని అనుకునే బాధపడే వారి కోసం ఇలా ఫ్రీగా ఇస్తున్నారండి ఫ్రెండ్స్ 365 రోజులు. రంజాన్ మాసం అయితే ఈ నాన్ కోసం ముస్లిం సోదరులు పెద్ద క్యూ సంఖ్యలో అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రీగా తీసుకెళ్లడానికి. అంతేకాకుండా ప్రతి గురువారం, శుక్రవారం రోటీస్ తో పాటు బనానాస్ కూడా ఫ్రీగా ఇస్తారంట. 4 సంవత్సరాల నుంచి ఇలా నాన్స్ అయితే ఇస్తున్నారు. కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారండి. మార్నింగ్ ఇక్కడికి 9కి అయితే రీచ్ అయ్యాను. నేను వచ్చే సమయానికి వీళ్ళు ఆల్రెడీ 25 కేజీలు నాన్స్ అయితే చేసేసారు. ఇది సెకండ్ ట్రిప్ ఫ్రెండ్స్. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు బెంగాలీ వాళ్ళు. వాళ్ళకి తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. అందుకోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పెద్దైన బుట్టలో ఉన్న రోటీస్ అయితే ఫ్రీగా తీసుకెళ్తున్నారు ఎటువంటి మనీ పే చేయకుండా. ప్రతిరోజు ఆ బుట్టలో నాన్స్ అయితే పెడతారు. ఎవరికి కావాలంటే వాళ్ళు మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు ఫ్రీగా వచ్చి తీసుకెళ్లొచ్చు ఫ్రెండ్స్, ఎటువంటి మనీ పే చేయకుండా. మామూలుగా కొంతమంది అయితే డబ్బులు ఇచ్చి రోటీస్ అయితే కొనుక్కెళ్తారు నార్మల్ గా. Guardia,
कपड़ा लगेगी, निकालो जी निकालो, कपड़े से निकालो चलो। कम है हाँ 6 बना करो 6 रोटियां 2 मिनट अभी देखो तो डालो हटाओ जो कपड़े हटाओ दूसरे जगह की रोटी खाते नहीं बच्चे బాగా కాలిన బొగ్గును తీసుకొచ్చి ఆ బట్టీలు అయితే వేశారు. తర్వాత ఒక స్పాంజ్ కి క్లాత్ ని చుట్టి దానికి వాటర్ అయితే రాస్తున్నాడు. నాన్స్ బాగా కుక్ అవ్వడానికి వాటికి హోల్స్ అయితే పెడుతున్నాడు దువ్వెనతో. తర్వాత ఒక గిన్నెలో వాటర్లో బెల్లం కలిపి ఆ వాటర్ని వాటికైతే రాస్తాడు. बड़े बेले में 6 पेड़े बाल खड़ रहे के वाले को साफ करोगे चलो बड़े उस्ताद ही बताते हैं खेती भी नहीं है तो थोड़े बाल कहाँ है तुम अभी आप देख के काम बोलना नहीं बोला वो बोला తర్వాత 4 రోటీస్ని క్లాత్ మీద పెట్టి వాటిని బట్టీలు అయితే స్టిక్ చేస్తాడు.
బాగా కాలినవన్నీ తీసి క్లాత్ మీద వేస్తారు. వాటిని కాసేపు ఫ్యాన్ గార్లు అయితే ఆరనిస్తారు. కస్టమర్ ఎవరైనా వస్తే వేడి పేపర్లో పెట్టిస్తారు, లేదంటే చల్లారేక కవర్లో పెట్టి ప్యాకింగ్ చేస్తారు. ఈ ఫ్యాన్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా బటన్ అండ్ తయారీ ప్రాసెస్ అనేది. వీటిని ఎప్పుడైనా మీరు తిన్నారా లేదా తయారీ విధానాన్ని మీరు చూసారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. మంచి ఫుడ్ వ్లాగ్స్ తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బెల్లంది నీళ్ళు మీద పెడతాం. బెల్లం వేస్తారా? బెల్లం కూడా వేస్తాం. బెల్లం బెల్లం ఉంటుంది చూడు, బెల్లం బెల్లం ఇలా వేసి కొంచెం నీళ్ళు పెడతాం. దాన్ని బెల్లం ఉంటుంది చూడు, బెల్లం ఉంటుంది. ఇది ఓకే. ఏం చేస్తారు సార్ దీంతో? ఇది నీళ్ళ వేసి దాని మీద పెడతారు. దీని మీద అండి? రొట్టె మీద. ఓకే. చేసేటప్పుడు అట్లా పెడితే దాని మీద కలర్ వస్తుంది, మంచిగా కనిపిస్తుంది. రొట్టె టేస్ట్ కూడా మారుతుందండి? మంచిగా అవుతుంది. ఓకే. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇవేంటి సార్ ఇవి? ఈ పాకెట్లు ఇవి. ఓకే. బిజినెస్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ మీరు? నేను చేస్తే 50 సంవత్సరాలు అయిపోయింది. మా నాయన తాత తరతరాల నుంచి చేస్తున్నారండి. వాళ్ళ బిజినెస్ మీరు కంటిన్యూ చేస్తున్నారు. చేస్తున్నాను. ఇలా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రం 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సంవత్సరాలు చేస్తున్నాను.